ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ప్రతిదీ చెప్తాను. నా వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా మనకి ఒక ఈమెయిల్ ఐడి కావాలి. అది ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను మీకు స్క్రీన్ మీద లైవ్గా అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్లీ మన ఫోన్లో ఉన్న యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. చేశాక రైట్ సైడ్లో ఒక లోగో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ అకౌంట్స్ ఉంటే అక్కడ కనిపిస్తాయి. అప్పుడు స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఆ లిస్ట్ వస్తుంది. కానీ పైన ఒక ప్లస్ సింబల్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. రీడైరెక్ట్ అయ్యి ఈమెయిల్ అప్లికేషన్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, మై సెల్ఫ్ లేదా టు మేనేజ్ మై బిజినెస్ అని. మీరు మీకోసమే ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటే మై సెల్ఫ్ చూస్ చేసుకోండి. ఇక్కడ నేను మై సెల్ఫ్ చూస్ చేస్తున్నాను. అప్పుడు ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అని అడుగుతుంది. ఫస్ట్ నేమ్ మీరు ఏదైనా మీకు నచ్చింది సర్ నేమ్ టైప్ చేసేసేయండి. చేశాక కింద నెక్స్ట్ ఆప్షన్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీ బర్త్ డేట్ అండ్ జెండర్ అడుగుతుంది, టైప్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ జీమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీరు మీ నేమ్ రిలేటెడ్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేశాక పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, మీకు నచ్చింది పెట్టుకోండి. అందులో లెటర్స్ సింబల్స్ ఉండాలి. తర్వాత ఐ అని క్లిక్ చేసేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. అయిపోయింది, మీ ఈమెయిల్ ఐడి మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఒకటి క్రియేట్ అయింది. అది అయిపోగానే వెంటనే యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారో అది ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ లోగో మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లోగో మీద క్లిక్ చేస్తే ఇంతకు ముందు ఉన్న ఛానల్ నేమ్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఇప్పుడే క్రియేట్ చేసిన నేమ్తో ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, అది క్లిక్ చేస్తే అక్కడ క్రియేట్ ఛానల్ మీద ప్రెస్ చేయండి. చేశాక పిక్చర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. కింద మళ్ళీ క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, అది కూడా క్లిక్ చేసేయండి. ఛానల్ క్రియేటెడ్ అని వస్తుంది. వ్యూ ఛానల్ సెలెక్ట్ చేయగానే అక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు నేమ్, హ్యాండిల్, డిస్క్రిప్షన్ కనిపిస్తాయి. ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేద్దాం. నేమ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ ఇచ్చేయండి. నేను ఇక్కడ ఇది ఇస్తున్నాను చూడండి. తర్వాత సేవ్ చేసేయాలి. తర్వాత హ్యాండిల్ సెలెక్ట్ చేసుకోండి. హ్యాండిల్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. తర్వాత డిస్క్రిప్షన్, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అని రాస్తున్నాను. మీకు నచ్చింది మీ డిస్క్రిప్షన్లో మీరు రాసుకోవచ్చు. సేవ్ చేసేయండి. తర్వాత ప్రొఫైల్ పిక్ ఇవ్వాలంటే గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రొఫైల్ పిక్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే అప్పుడు మన ఛానల్కి మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సెర్చ్లో studio.youtube.com అని స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి. అప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి రైట్ సైడ్ లోగో చెక్ చేసుకోండి. మీరు ఇందాక క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి మ్యాచ్ అవుతుందా లేదా అని. లేదంటే ఒకసారి లోగో క్లిక్ చేసి స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీకు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ అక్కడ కనిపిస్తాయి. మీరు ఇందాకే క్రియేట్ చేసిన ఐడి మీద క్లిక్ చేయండి. చేయగానే ఆ ఛానల్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, చూడండి, అది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాక జనరల్ ఛానల్ ఇలా వస్తున్నాయి కదా, ఛానల్ ఓపెన్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో అక్కడ కంట్రీ చూస్ చేసుకోవాలి. మనది ఇండియా కదా, సో ఇండియాని చూస్ చేసుకోండి. అక్కడ కీవర్డ్స్ అని ఉంది కదా, మీ ఛానల్ మీ కంటెంట్ ఏదైతే ఆ కీవర్డ్ అక్కడ ఇవ్వాలి. టెక్ రిలేటెడ్ అయిన వాళ్ళు టెక్ అని ఇవ్వండి. తర్వాత కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ అని ఇవ్వండి, కుకింగ్కి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ ఇవ్వండి. లేదు వ్లాగ్స్ చేస్తుంటే వ్లాగ్స్ అని ఇవ్వండి. ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్లే సెర్చ్ చేసే వాళ్ళకి మన కంటెంట్ మన ఛానల్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అయితే ఫ్యాక్ట్స్ అని ఇవ్వండి. లేదు రిడిల్స్ అయితే రిడిల్స్ అని ఇవ్వండి. కింద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అవి అక్కడ సేవ్ అవుతుంటాయి. అలా మనం కొన్ని 20 to 30 కీవర్డ్స్ ఇవ్వచ్చు. ఇచ్చేసాక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీ కంటెంట్ అది మేడ్ ఫర్ కిడ్సా లేదంటే కాదా అని అడుగుతుంది. సో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చూస్ చేసుకోవాలి కాబట్టి అక్కడ నో అని క్లిక్ చేసేయండి.
తర్వాత అక్కడ కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ లాస్ట్ ఆప్షన్ ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంది. ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, అది చూస్ చేసుకోండి. ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీలో స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్లో ఉన్నాయి కదా, తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్ని చూస్ చేసుకుంటే అక్కడ ఫోన్ నెంబర్ వెరిఫై అడుగుతుంది. సో అక్కడ మీరు అది క్లిక్ చేయగానే వెంటనే అక్కడ ఒక 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అయిపోయింది. ఇంతే అండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం. ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మంచి కంటెంట్తో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, మంచిగా గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.